హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్. వీడియోని చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి, అందరూ వీడియోని అయితే చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై 27న ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ని అయితే చూద్దాం. వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందని, వారి గౌరవ వేతనం పెంచే ప్రతిపాదన కూడా ప్రగతిలో ఉన్నాయని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. వాలంటీర్ వ్యవస్థను ఇంకా రద్దు చేయలేదని, ప్రస్తుతానికి అది ఇంకా కొనసాగుతుందని, వారికి జీతాలు పెంచే ఆలోచన కూడా ఉందని మంత్రి అయితే చాలా క్లియర్గా అయితే స్పష్టం చేశారు. జూలై 28వ తేదీన ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వాలంటీర్లకు సంబంధించి మరొక ఆర్టికల్ అయితే వచ్చిందండి. వాలంటీర్లకు విధులేవి అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే వచ్చిందండి. దానిలో సచివాలయ ఉద్యోగులతోనే విజయవంతంగా పెన్షన్ల పంపిణీ, వచ్చే నెల వారితోనే ఆ పనులు, పని చేయకుండానే వాలంటీర్లకు ఒక నెల జీతాలు, మరో నెల జీతాలకు బిల్లులు పెట్టిన అధికారులు, ప్రతి నెల వాలంటీర్లకు 50 కోట్ల దాకా చెల్లింపులు, జాబ్ చార్టు లేదు, సచివాలయానికి వెళ్లాలన్న నిబంధన లేదు. సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ల పంపిణీ 1వ తేదీన చాలా సమర్థవంతంగా ఇచ్చారు కాబట్టి పెన్షన్ల పంపిణీకి ఇతర సిబ్బంది అవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారని ఈ ఆర్టికల్లో రాసి, అయితే పనిచేయని వాలంటీర్లకు టీడీపీ కూటమి ప్రభుత్వం జీతాల బిల్లులు పెడుతుండటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు వాలంటీర్లు రాజీనామా చేయగా చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తుందన్న ఆశతో మిగిలిన వారు కొనసాగుతున్నారు. వారికి ప్రభుత్వం ఎలాంటి జాబ్ చార్ట్ను అప్పగించలేదు, సచివాలయాలకు హాజరు కావాలన్న నిబంధనలు కూడా వారికి పెట్టలేదు. అయినా వారికి జీతాలు చెల్లించేందుకు అధికారులు బిల్లులు పెట్టారు. ఇప్పటికీ పనిచేయకుండానే ఒక నెల జీతం తీసుకున్నారు. మరో నెలకు కూడా వారికి జీతం బిల్లు పెడుతుండటంతో పనిచేయకుండానే టీడీపీ కూటమి సర్కార్ వైసీపీ కార్యకర్తలకు జీతాలు ఇస్తుందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం గ్రామ వార్డు సచివాలయాల్లో 2.5 లక్షల మంది వాలంటీర్లు ఉండగా ఎన్నికల సమయంలో వారిలో సగం మంది రాజీనామా చేసినట్లు చెప్తున్నారు. అంటే 1,00,000 మందికి పైగా పని లేకుండా ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున నెలకు సుమారు 50 కోట్ల దాకా వైసీపీ కార్యకర్తలకు జీతాలు చెల్లిస్తున్నారు. వాలంటీర్లకు మే నెలకు సంబంధించి ఎవరికైతే రెగ్యులర్ బిల్స్ అప్లోడ్ చేశారో వాళ్ళకి మాత్రమే మే నెలకు సంబంధించి జీతం అయితే వచ్చిందండి. మిగిలిన వారికి అంటే సప్లిమెంటరీ బిల్స్ ఎవరికైతే ప్రొసీడ్ చేశారో వాళ్ళకైతే జీతం రాలేదండి. జూన్ నెలకు సంబంధించి అయితే రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఏ వాలంటీర్కి కూడా జీతం అనేది జమ కాబడలేదు. నెల గౌరవ వేతనమే చాలా మంది వాలంటీర్లకు జమ కాబడలేదు. జూన్ అయితే అసలు ఒక్కలకు కూడా జమ కాబడలేదు. మరి 50 కోట్ల రూపాయలు వాలంటీర్లకు ఇచ్చారని ఈ శీర్షికలు అయితే రాశారు. మరి అది కావాలని రాశారో లేదా తెలియక రాశారో అయితే అర్థం కావట్లేదు. పని లేకుండానే వాలంటీర్లకు జీతాలు అని రాశారండి. అయితే వాలంటీర్లు ఏమీ పని చేయనని చెప్పలేదండి. ప్రభుత్వం వాలంటీర్లకు పని చెప్పాలి. ప్రభుత్వం వాలంటీర్లకు పని కల్పించుంటే వాలంటీర్లు పని చేసేవారు కదండి. ప్రభుత్వం వాలంటీర్లకు పని కల్పించకపోయినా అది వాలంటీర్ల తప్పే. పెన్షన్ల పంపిణీలో తప్ప వాలంటీర్లు ప్రజల కోసం ప్రత్యేకంగా పనిచేసిన దాఖలాలు లేవు. వాలంటీర్లకు నెలలో పని మొదలయ్యేదే పెన్షన్లతోటి. వాలంటీర్లకు గుర్తింపు తెచ్చిపెట్టింది పెన్షన్ల పంపిణీ. అంతేకాని వాలంటీర్లకు కేవలం పెన్షన్ల పంపిణీకి మాత్రమే అని అర్థం కాదు. ప్రభుత్వం పెన్షన్ల పంపిణీకి 5వ తేదీ వరకు టైం ఇవ్వడం వల్ల వాలంటీర్లు 5వ తేదీ వరకు అయితే పెన్షన్ పంపిణీ చేసేవారు. ఇప్పటి ప్రభుత్వం లాగా 2 రోజులు మాత్రమే కేవలం పెన్షన్ల పంపిణీ అని పెట్టుంటే 2 రోజుల్లోనే వాలంటీర్ల పెన్షన్ పంపిణీ చేసుండేవారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే పెన్షనర్లు అందుబాటులో ఉండకపోవడమే ప్రధాన కారణం. వాలంటీర్లు అందరూ ఉదయం 10 గంటల లోపు అయితే 95% పెన్షన్లు అయితే పూర్తి చేసేవారు. కేవలం 5% పెన్షన్లు మాత్రం పెండింగ్లో ఉండేవి. అవి మాత్రం 5వ తేదీలో పూర్తయ్యేవి. ఎందుకంటే పెన్షనర్లు చాలామంది ఊర్లలో ఉన్న వాళ్ళు అయితే 5వ తేదీలోపు వచ్చేవారు. మరికొంతమంది అయితే హాస్పిటలైజ్ అయి వచ్చేవారు కాదు. మరికొంతమందికి పెన్షన్ల రూపాన వేరే కార్యక్రమాల దృష్ట్యా వారైతే 5వ తేదీలోపు వచ్చి తీసుకునేవారు. అయితే గత ప్రభుత్వం కూడా 1వ తారీఖు లేదా 2వ తారీఖే అని లిమిట్ పెట్టుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ 1, 2లో 100% పూర్తయ్యాయి. 5వ తేదీ లోపు పెన్షన్లు పూర్తి చేయాలి అనే నిబంధన వల్ల ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యారో పెన్షనర్ల యొక్క బంధువులు వాలంటీర్లను హాస్పిటల్ వద్దకు తీసుకెళ్లి పెన్షన్లు ఇప్పించేవారు. మరికొంతమంది వాలంటీర్లు తమ సొంత ఖర్చుల ద్వారా వెళ్ళి హాస్పిటల్లో ఉన్న పెన్షనర్లకు పెన్షన్ అందజేసేవారు. ఇదైతే ఎవరు కాదనలేని నిజం.
సంక్షేమ పథకాల అమలుకు వాలంటీర్ల కీలకం. వాలంటీర్లు సంక్షేమ పథకం అమలయ్యే ముందు లబ్ధిదారులకు వాలంటీర్లు తెలియజేసేవారు. అలాగే ఆ సంక్షేమ పథకం దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన జిరాక్సులు లబ్ధిదారుల నుండి వాలంటీర్లు స్వీకరించి సచివాలయ సిబ్బందికి అప్పచెప్పేవారు. అలాగే దగ్గరుండి వారి క్లస్టర్లో ఉన్న లబ్ధిదారుల సంక్షేమ పథకం అప్లై చేసేవారు. సంక్షేమ పథకం అమలయ్యే ముందు వాలంటీర్లు లబ్ధిదారుల నుండి ఈ కేవైసీ తీసుకునేవారు. సంక్షేమ పథకం అమలైన తర్వాత అక్నాలజ్మెంట్గా మళ్ళీ వారి నుండి ఈ కేవైసీ అయితే తీసుకునేవారు. వాలంటీర్లు తమ క్లస్టర్లో ఉన్న ప్రజలకు క్యాస్ట్, ఇన్కమ్, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, రేషన్ కార్డు, అలాగే రేషన్ కార్డుల మార్పులు చేర్పులు కూడా వాలంటీర్లే చేసేవారు. వాలంటీర్లు వాళ్ళ క్లస్టర్లోని ప్రజలకు తలలో నాలుగులా ఉండేవారు. ఈ రోజు వాలంటీర్లు విధుల్లో లేక ప్రజలు ఎంతో ప్రయాసపడి సచివాలయానికి వచ్చి కరెంటు బిల్లులు చెల్లింపులు చేసుకుంటున్నారు. అయితే ఏజ్డ్ పీపుల్ ఉన్నారో వారిని ఆధార్ క్యాంపులు జరిగేటప్పుడు ఆధార్ క్యాంపుకు తీసుకెళ్లి ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు వాలంటీర్ల దగ్గరుండి చేయించారు. వాలంటీర్ వ్యవస్థ ఉండడం వల్ల కరోనాని చాలా సమర్థవంతంగా ప్రభుత్వం ఎదుర్కోగలిగింది. కరోనా సమయంలో వాలంటీర్లు చేసిన కృషి అంతా ఇంతా కాదు. పక్క రాష్ట్రాలకు సైతం వాలంటీర్ వ్యవస్థను మెచ్చుకున్నారు. అలాగే తమ రాష్ట్రాల్లో కూడా వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించారు. కరోనా కష్టకాల సమయంలో కొంతమంది వాలంటీర్లు నిస్వార్థంగా పనిచేసి కరోనా సోకి మరణించిన వారు కూడా ఉన్నారు. వాలంటీర్లను కింద స్థాయి ఉద్యోగుల నుండి పై స్థాయి ఉద్యోగుల వరకు అందరూ ఉపయోగించుకున్నవారే. 1000 జీతాలు వేశారు అని చెప్పి ఇలాంటి ఆర్టికల్స్ వేయడం ద్వారా వాలంటీర్లలో ఆందోళన అనేది పెరిగిపోతుంది. మీలో ఎంతమంది వాలంటీర్లకు మే, జూన్ నెలకు సంబంధించిన జీతాలు జమ అయ్యాయో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వాలంటీర్స్ యొక్క ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.